నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సార్వత్రిక సమ్మెలో AITUC జిల్లా ఉపాధ్యక్షులు చిన్నిరాజ్ కార్మికులను కార్పొరేట్ వర్గాలకు పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్మిక సంఘాలు AITUC, CITU, KVPS, గ్రీన్ అంబాసిడర్స్, అంగన్వాడీ ఆశా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు సార్వత్రిక సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సత్యవేడు స్థానిక గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో AITUC జిల్లా ఉపాధ్యక్షులు చిన్నిరాజ్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలు కార్మిక హక్కులను పూర్తిగా హరించే విధంగా ఉన్నాయన్నారు. ప్రజా సంక్షేమం కన్నా కార్పొరేట్ సంక్షేమానికే ప్రాధాన్యమిస్తూ కార్మికులు, రైతులు, పేద ప్రజల జీవితాలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి నేడు పూర్తిగా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తుందని విమర్శించారు. CITU జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు PF, ESI ఇన్సూరెన్స్ తో కూడిన సమగ్ర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, టైమ్ స్కేల్ తదితర ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో AITUC రైతు సంఘం జిల్లా కోశాధికారి ధనుంజయ్ శెట్టి, వర్కర్ల కార్యదర్శి చంద్ర, ఆశా వర్కర్ జిల్లా ఉపాధ్యక్షురాలు వాణి, KVPS జిల్లా ఉపాధ్యక్షుడు అరుణాచలం, గ్రీన్ అంబాసిడర్స్ మండల కార్యదర్శి మునిస్వామి, అంగన్వాడీ మండల నాయకురాలు నిర్మల, ఆశా వర్కర్ మండల కార్యదర్శి గీత, రాములమ్మ, యువజన సంఘం నాయకులు మురళి, డప్పు కళాకారుల సంఘం కార్యదర్శి విజయ్ భాస్కర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లను, కార్మిక హక్కులకు భంగం కలిగించే లేబర్ కోడ్లను, కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లను, కార్మికుల కడుపులు కొట్టే లేబర్ కోడ్లను, కార్మిక రైతు ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలు, రైతు కార్మిక ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలు, ఎవరు ఉండకూడదు, పేదల వ్యతిరేక ఆర్థిక విధానాలు, కార్మిక కర్షక లేబర్ కోడ్లను, కార్మిక కర్షక లేబర్ కోడ్లను, కార్మిక కర్షక లేబర్ కోడ్లను, కార్మిక శ్రేయస్సు కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను, దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికుల సమ్మెను పోరాడి తీరుకో, సాధించి తీరుకో, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికులు కడుపు కొట్టే లేబర్ కోడ్లను, సంపన్నులకు దోషపడుతున్న నరేంద్ర మోడీ, కార్పొరేట్లకు దోషపడుతున్న నరేంద్ర మోడీ, కార్పొరేట్ శక్తులకు దోషపడుతున్న నరేంద్ర ఐక్యత, రైతు సంఘాల ఐక్యత, రైతు సంఘాల ఐక్యత, వ్యాపార సంఘాల ఐక్యత, ప్రజానిక ఐక్యత, గ్రామీణ ఉపాధి హామీ చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, పేదల ఐక్యత, పేద ప్రజల ఐక్యత, రైతులకు మద్దతు ధర, రైతులకు మద్దతు ధర, రైతులకు ధర, సంఘాల ఐక్యత. ఉంది. ప్రతిపక్షం ఉన్న పార్టీలు ఏది పట్టించుకోవడం లేదు. మన యూనియన్ లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలు ఏ ఉన్నాయో వాటి మొత్తం కూడా ఈ సమ్మెలో ఉన్నాయి. ఈ సమ్మెకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీధుల్లో వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈ దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. మన సంఘం పెట్టుకునే అవకాశం లేదు, వేతనాలు అడిగేటటువంటి అవకాశం లేదు, మన బాధల్ని ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దుర్మార్గమైన చట్టాలని పోగొట్టడానికి ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈరోజు గతంలో మనలాంటి వాళ్ళు మనలాగా పోరాటం చేసి వాళ్ళు తుపాకులకి, గుండ్లకి వాళ్ళ రక్తాన్ని దారబోసి
హక్కులు 29 చట్టాలు తెచ్చినట్టు వాటిని ఈ రోజు దుర్మార్గమైన పరిస్థితుల్లో దానన్నీ కాలరాసే విధంగా నరేంద్ర మోడీ ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. మొన్న మనం విద్యుత్ సవరణ బిల్లుకు సంబంధించి ఇదే సత్యవేటలో స్మార్ట్ మీటర్లు పెట్టవద్దు అని చెప్పి ఎర్రజెండా వాళ్ళని అడుగుతున్నాం. ఎందుకంటే ఆదానికి చిన్న పోల్లు ఉన్నాయి గ్రామాల్లో, ఇప్పుడు పెద్ద పోల్లు వచ్చేసాయి. మొత్తం ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక్కొక్క ముక్కలుగా చేసి అమ్మేస్తా ఉన్నాడు. ప్రభుత్వం అనేది ప్రజలు అనేది తేడా లేక మదమెక్కినటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు ఆయన బలం ఉండేటప్పుడు కూడా చేయని సాహసాన్ని ఈ రోజు దీనన్నిటినీ కూడా మనం గ్రహించాలి. ఎవరు గాని నిలపాలంటే ఎవరు అధికారం అవసరం లేదు. ఏ ఫ్యాక్టరీలో పనిచేసినా వాళ్ళు ఏం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం ఉంటుంది. పిఎఫ్ అడిగేదానికి లేదు, ఈఎస్ఐ అడిగేదానికి లేదు, అదేవిధంగా మన పర్మనెంట్ గురించి అడిగేదానికి లేదు. కార్మిక చట్టాలు అనేది ఏది కూడా ఎక్కడ పనిచేయలేనటువంటి 4 లేబర్ కోడ్ లో ఉన్నది. కాబట్టి దీన్ని ఉద్దేశించి ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు చినరాజు గారు మాట్లాడతారు. పెట్టుకొని ఒక హాస్పిటల్ సమస్య గాని, ఒక హాస్పిటల్లో కార్మికుల సమస్య గాని, అంగన్వాడీ సమస్య గాని, గ్రీన్ అంబాసిడర్ సమస్య గాని, ఆశా వర్కర్ సమస్య గాని, మనకున్నటువంటి సమస్యల్లో వాళ్ళని నిలబెట్టుకోవడం సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ దుస్థితి ఈ చట్టం ఉంది. దగ్గరగానే జాతీయ సంఘాలు, ఈ సంఘాలు అన్నిటినీ ఏది జరిగినా పర్వాలేదు, తుపాకులకైనా బంధులకైనా పోలీసు తూటాలకైనా ఎదురుండి పోరాడారు. మా అలాంటి వారసులు మేము దీన్ని వెనక్కి పంపించేంత వరకు నిద్రపోరని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది సమ్మె ఇచ్చిన తర్వాతే పక్కన ఉన్న తెలంగాణలో ముఖ్యమంత్రి చెప్తున్నాడు, స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నువ్వు విజిట్ అనేది చేయి, లేదు వాళ్ళకి స్వకాశం నోటీస్ అని ఇవ్వు. కార్మిక సంఘాల దగ్గర జరగదు, అది అంగన్వాడితో పెట్టుకుంటే కుదరదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్నటిగా ఆశా వర్కర్ పోరాటం చేశాం. ఆశా వర్కర్లు విజయవాడ అల్లాడిపోయేటటువంటి పోరాటం చేశారు. ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాలంటే అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఒక బిల్డింగ్ కార్మికులు సంక్షేమ బోర్డుని తొలగిస్తే ఇక్కడున్న నాయకులు దాని మీద రాజకీయం చేస్తున్నారు తప్ప వాళ్ళు కడుపు నిండేటటువంటి వాళ్ళు సస్సులు కట్టుకున్న డబ్బుల్ని సాగించే వరకు పెద్ద డిస్టర్బ్ జరగకుండా చూడాలి. పోలీసు వాళ్ళు కూడా సహకరించాలని చెప్తున్నాం. ఈ కార్మికులందరూ కూడా ఈ రోజు సత్యవేడు కేంద్రంలో ఈ ప్రదర్శన చేసే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికి కూడా కార్మిక సంఘాల ఐక్య సంఘటన ద్వారా మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమ్మెకి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలియజేశాయి. అలాగే వామపక్ష భావాలు ప్రగతిశీల కలిగినట్టు ఆలోచించేటటువంటి అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు తెలియజేశారు. ఈ సమ్మె